హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేపల పులుసు చేద్దాం. చేపల పులుసు తయారీ విధానం చూపిస్తాను. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, చెక్క, లవంగ, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు గుజ్జు. మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేసుకున్నాను. మెంతులు ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. ఒక బౌల్లో తీసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాను. చేపల దాకా ఆయిల్ వేడైంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయినాయి. మసాలా యాడ్ చేసుకుంటున్నాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కల పేస్ట్. ఒకసారి కలుపుకుందాం అన్నీ కలిసేలాగా. ఆయిల్లో ఫ్రై అవ్వాలి మసాలా. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు. పసుపు యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిన మసాలాలో చేప ముక్కలు యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం. గుజ్జు తీసి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకోవాలి. ఇలాగా మనం గంట పెట్టకూడదు. గంట పెడితే చిదిరిపోతుంది. దాకన పట్టుకొని అటు ఇటు కదిలించాలి. చక్కగా మూత పెట్టించి ఉడికించుకుందాం. చక్కగా కూర ఉడుకుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ ఇది అంతా మిక్సీ పట్టుకున్నంత యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. గంటతో కలపకూడదు. అటు ఇటు దాకన కదిలించాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. చక్కగా ఉడుకుతుంది. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దాం. చక్కగా రెడీ అయింది. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. క్లీన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కలిసిలా ఒకసారి కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను చేసిన చేపల పులుసు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.